రాజకీయాల్లో ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మన ప్రపంచం రెండు ధృవాలుగా మారిందని అందరికీ తెలుసు. అమెరికా మరియు పశ్చిమ ఐరోపా దేశాలు అన్నీ కూడా క్యాపిటలిజం వైపు, సోవియట్ రష్యా మరియు తూర్పు ఐరోపా దేశాలు కమ్యూనిజం వైపు ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ప్రపంచం రెండు బ్లాక్స్గా విడిపోయింది. ఆ టైంలో కోల్డ్ వార్ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే ప్రచ్ఛన్న యుద్ధం. ఈ ప్రచ్ఛన్న యుద్ధం ప్రపంచాన్నే కుదిపేసిందని చెప్పచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఏ గొడవైనా ప్రాక్సీ వార్స్ బయలుదేరాయి. అంటే అమెరికా ఒకవైపు, రష్యా ఒకవైపు. ఇలా జరుగుతున్న తరుణంలో అలయన్సెస్, కౌంటర్ అలయన్సెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే అమెరికా కొన్ని కూటములు పెట్టడం, రష్యా దానికి కౌంటర్గా కొన్ని కూటములు పెట్టడం. దానికి ఉదాహరణే అమెరికా వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఫామ్ చేసిన నాటో. ఈ రోజున నాటోలో 30 దేశాలు ఉన్నాయి. నాటో 1949లో ఏర్పాటైంది. దానికి ఆపోజిట్గా సోవియట్ రష్యా వార్సా ప్యాక్ట్ అనేది స్టార్ట్ చేసిందనమాట. ఇలా అలయన్సెస్, కౌంటర్ అలయన్సెస్, వెపన్స్కి కౌంటర్ వెపన్స్ ఇలా చాలా జరిగాయి అనమాట కోల్డ్ వార్లో. అయితే 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయిపోయింది. ఈ విచ్ఛిన్నంలో మనం పోలాండ్ చూస్తా, ఉక్రెయిన్ చూసిన దేశాలు ఉన్నాయి కదా, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, ఈ దేశాలన్నీ కూడా సోవియట్ రష్యా నుంచి విడిపోయాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనందరికీ తెలుసు 2014లో రష్యా క్రిమియాని ఆక్యుపై చేసుకుంది. రష్యా క్రిమియాని ఆక్యుపై చేసుకున్నప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ చాలా కోపం వచ్చింది. కోపం రావటమే కాదు, G8 ఉండేది అప్పుడు. G8లోంచి రష్యాని సస్పెండ్ చేస్తారు. అంటే అన్ని ఇండస్ట్రియలైజ్ దేశాలు G8 ఫామ్ చేసుకున్నాయి. రష్యాని బయటికి పంపించేశారనమాట. ఇప్పుడు అది G7 అనమాట. సో చాలా తీవ్ర పరిణామాలు కూడా రష్యా చూస్తుంది. కానీ రష్యా ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో మళ్ళా కోల్డ్ వార్ పాలిటిక్స్ తెస్తుందా అనే ఆలోచన చాలా దేశాలకి, చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా వస్తుందన్నమాట. అసలేం జరుగుతుంది ఒకసారి చూద్దాం. 1991 తర్వాత సోవియట్ రష్యా విడిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది. విచ్ఛిన్నం అయిన తర్వాత కోల్డ్ వార్ రాజకీయాలు తగ్గిపోయాయని చాలామంది అన్నారు. అయితే కోల్డ్ వార్ జరుగుతున్న టైంలో ఆ తర్వాత కూడా యూరోపియన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ మీద అందరి దృష్టి ఉంది. అంటే ఐరోపాలో భద్రత మీద అందరి దృష్టి ఉందన్నమాట. నాటో ఫామ్ చేసిన, వార్సా ప్యాక్ట్ ఫామ్ చేసిన, ఆ తర్వాత ఎన్ని గ్రూప్స్ ఫామ్ అయినా అవన్నీ కూడా యూరోప్ ఈజ్ అ సెంట్రల్ పాయింట్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అనే ఆలోచన అందరికీ వస్తుందన్నమాట. అండ్ ఈ ఎన్ని జరిగినా సరే యూరోపియన్ సెక్యూరిటీ మీద వెస్ట్రన్ కంట్రీస్ ఇంకా అంత సాటిస్ఫైడ్గా అయితే లేవన్నమాట. అయితే స్లోగా అమెరికా మరియు ఇతర యూరోప్ దేశాలున్న నాటో ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందన్నమాట బాగా. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు హిందూ పేపర్లో ఒక పదం కూడా రాశారు దాని గురించి, నాటోస్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ. అంటే నాటో ఓపెన్ డోర్ పాలసీ అని చెప్పి, ఎక్స్పాన్షనరీ ఓపెన్ డోర్ పాలసీ. అంటే దాని మెంబర్షిప్కి ఒక డెడ్ ఎండ్ అనేది లేకుండా, ఒక డెడ్ లైన్ అనేది లేకుండా ఎవరు వస్తే వాళ్ళు చేర్చుకుంటూ వెళ్ళిపోవటం అనమాట. ఎప్పుడైతే నాటో యూరోప్లో ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ని చేర్చుకుంటూ వస్తుందో రష్యాకి అది బాగా కంటగింపుగా మారింది. ముఖ్యంగా మనం చూస్తే పోలాండ్, ఇంతకుముందు సోవియట్ రష్యాతో ఉన్న పోలాండ్ ఇప్పుడు నాటోలో మెంబర్ అనమాట. ఉక్రెయిన్, జార్జియా లాంటి దేశాలు కూడా నాటోలో మెంబర్షిప్ తీసుకొద్దామని అనుకుంటున్నాయి. దాంతో రష్యాకి చాలా ఇది కష్టంగా మారిందనమాట. ఎందుకంటే ఉక్రెయిన్ అనేది రష్యాకి చాలా ఇంపార్టెంట్. అయితే ఎందుకు ఉక్రెయిన్ రష్యాకి ఇంపార్టెంట్? ఎప్పుడూ కూడా సోవియట్ రష్యా ఉన్న టైంలో ఇప్పుడు కూడా ఉక్రెయిన్ని రష్యా సెంటిమెంటల్గానే భావిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఉక్రెయిన్ అనేది వాళ్ళ దృష్టిలో రష్యాలో ఒక భాగమనే రష్యా ఒక ఫీలింగ్ అనమాట. సో జార్ ఎంపైర్ ఉండేది కదా, 1917కు ముందు రష్యాని 300 సంవత్సరాల పాటు పరిపాలించిన జార్ చక్రవర్తులు, వీళ్ళ జెనసిస్ కూడా ఉక్రెయిన్ నుంచే ఉందంట. అలానే రష్యాలో గొప్ప లీడర్ గోర్బచేవ్ ఒక పేరెంట్ ఉక్రెయిన్ నుంచేనంట. సో ఉక్రెయిన్ని, రష్యాని వాళ్ళు సపరేట్గా చూడరు. కాబట్టి చాలా క్లోజ్ సెంటిమెంటల్ టైస్ ఉన్నాయి ఉక్రెయిన్కి, రష్యాకి అని చెప్పొచ్చు. రష్యన్స్ ఉక్రెయిన్ వాళ్ళదనే భావిస్తుంటారు ఈ రోజుకి కూడా. అయితే ఎప్పుడైతే నాటో ఈస్ట్వర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుందో అది రష్యాకి సెక్యూరిటీ థ్రెట్, తన భద్రతకి కష్టం అని చెప్పి, తన భద్రత అనేది ఒక పారాడాక్స్లో పడుద్ది, జియో పారాడైజ్ అవుతుందని చెప్పి రష్యా భావిస్తుంది అనమాట. సో రష్యా అప్పుడు వెస్ట్రన్ వరల్డ్కి 3 డిమాండ్స్ పెట్టింది. ఉక్రెయిన్ అండ్ జార్జియా, ఉక్రెయిన్ మరియు జార్జియా నాటోలో జాయిన్ అవ్వకూడదు. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఈ దిశగా ఒక రిటర్న్ అగ్రిమెంట్ ఇవ్వాలి, లీగల్ రిటర్న్ అగ్రిమెంట్ ఇవ్వాలి నాటో వాళ్ళు, వెస్ట్రన్ కంట్రీస్ అని. రెండోది ఉక్రెయిన్ రష్యా మధ్య ఉన్న మిన్స్క్ అగ్రిమెంట్,
ఈ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఇమీడియట్గా ఆపరేషనలైజ్ చేయాలి. మూడో పాయింట్, మ్యూచువల్ సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాలి. సో ఇప్పుడు రష్యా ఉంది కదా, రష్యా చుట్టుపక్కల ఏ మిలిటరీ డీల్స్ చేయము, రష్యాకి ఎటువంటి సెక్యూరిటీ థ్రెట్ చేయమని చెప్పి మ్యూచువల్ సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాలి వెస్ట్రన్ కంట్రీస్. సో ఈ మూడు రష్యా ఈ వెస్ట్రన్ కంట్రీస్ని అడుగుతుంది. ఒకటి, ఉక్రెయిన్ని జార్జియాని నాటోలో చేర్చకూడదు, దానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ సైన్ చేయాలి. రెండోది మిన్స్క్ అగ్రిమెంట్, రష్యాకి ఉక్రెయిన్కి ఉన్న మిన్స్క్ అగ్రిమెంట్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. మూడోది మ్యూచువల్ సెక్యూరిటీ గ్యారంటీ, అంటే రష్యాని దగ్గరికి ఎవరు రాకూడదు, ఎవరు అటాక్ చేయకూడదు, వాళ్ళు అలా గ్యారంటీ చేస్తే రష్యా కూడా వాళ్ళని గ్యారంటీ ఇస్తుంది. సో ఇలాంటివి అనమాట. అయితే అంత బాగానే ఉంది. 2014లో క్రిమియాని అటాక్ చేయటం ఇవన్నీ చూసాం మనం. అయితే ఇన్ని సంవత్సరాలు ఉక్రెయిన్ ఆక్యుపై చేయకుండా రష్యా ఎందుకు ఆగింది? ఉక్రెయిన్ మీద ఎంత సెంటిమెంట్ ఉన్నప్పుడు రష్యా ఎందుకు వెయిట్ చేసింది అంటే, మనకి డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత జో బిడెన్ అమెరికాలో పదవిలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ 2021లో బిడెన్ రష్యా అంటే బిడెన్ ప్రెసిడెన్సీ, రష్యన్ ప్రీమియర్ అందరూ మీట్ అయ్యారనమాట. మీట్ అయినప్పుడు బిడెన్ ఏమన్నాడంటే, నాకు వెస్ట్ ఏషియా, యూరోప్ చాలా స్టేబుల్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి, అది నేను కోరుకుంటున్నాను. సో అమెరికా వాంట్స్ స్టేబుల్ వెస్ట్ ఏషియా అండ్ యూరోప్ సో దట్ అమెరికా కెన్ ఫోకస్ ఆన్ ఇండో పసిఫిక్ అండ్ చైనా. నేను ప్రస్తుతం నా రాజకీయాల్లో ఇండో పసిఫిక్, చైనా మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఐ వాంట్ స్టేబుల్ వెస్ట్ ఏషియా అండ్ స్టేబుల్ యూరోప్ అని చెప్పి బిడెన్ ఆలోచన అనమాట. అది రష్యాకి అర్థమైంది. సో ఇది కరెక్ట్ టైం నన్ను నేను బలపరచుకోవడానికి అని రష్యా అనుకుందనమాట. అనుకుని ఇప్పుడు ఉక్రెయిన్ మీద కాలు దూవుతుంది, తెలివిగా, ఇండైరెక్ట్గా. సో రష్యా ఎప్పుడు ఉక్రెయిన్ యుద్ధం చేస్తానని చెప్పలేదు. అసలు రష్యా ఉక్రెయిన్ తందే అనుకున్నప్పుడు ఇంక యుద్ధం ఏంటి అక్కడ రష్యాకి, ఆ ఆలోచన రష్యాది. అయితే ప్రపంచం మొత్తం కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం రావచ్చేమో, యుద్ధ మేఘాలు వచ్చేసాయని అనుకున్నాయి. సో దీనిలో యూరోపియన్ యూనియన్ అంటే ఇక్కడ కొన్ని స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. యూరోపియన్ యూనియన్, అమెరికా, చైనా, మనం కాబట్టి మన ఇండియన్స్ కాబట్టి ఇండియా. ఒక్కొక్కరి పాత్ర ఏంటో ఒకసారి చూద్దాం. యూరోపియన్ యూనియన్ మొత్తం ఎపిసోడ్లో మేజర్ యాక్టర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా యుఎస్ తీసుకున్న టఫ్ స్టాండ్, మ్యాక్సిమలిస్ట్ స్టాండ్, అంటే బాగా ప్రెషర్ పెట్టే స్టాండ్, టఫ్గా ఉండే స్టాండ్ యూరోపియన్ యూనియన్ తీసుకోలేదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్కి రష్యా చాలా అవసరం. దానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు రష్యా నుంచి వెళ్ళే గ్యాస్ పైప్ లైన్, నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ కానీ, రష్యన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ప్రతిదీ యూరోపియన్ యూనియన్కి అవసరం అనమాట. సో యూరోపియన్ యూనియన్ ఇప్పుడు రష్యాని కంప్లీట్గా కట్ ఆఫ్ చేసుకోలేదు, టఫ్ స్టాండ్ తీసుకోలేదు. సో యూరోపియన్ యూనియన్ ఖచ్చితంగా అకామిడేటివ్ స్టాండే తీసుకోవాలి. ఇక్కడ నార్మండీ ప్రాసెస్ అని చెప్పి ఒక ప్రాసెస్ ఉంది. దానిలో ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్ వీళ్ళందరూ భాగస్వాములై ఈ మిన్స్ అగ్రిమెంట్ ఎలా ఆపరేషనైజ్ చేయాలనే దాని మీద చర్చలు చేసుకుంటున్నారనమాట. నార్మండీ ప్రాసెస్. సో ఇప్పుడు మనం గమనిస్తే మొత్తం రష్యా ఉక్రెయిన్ ఎపిసోడ్లో చాలా కీలక పాత్ర పోషించింది ఎవరు? జర్మన్ ఛాన్సలర్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్. వీళ్ళిద్దరూ చాలా కీలక పాత్ర పోషించారు, అది మనందరికీ తెలుసు. దానివల్లే కాస్త వరకు రష్యా చల్లబడింది, మెత్తబడింది అని కూడా అంటున్నారు. దాదాపు 1,30,000 ట్రూప్స్, రష్యన్ ట్రూప్స్ ఉక్రెయిన్ చుట్టుముట్టున్నాయి. కానీ కొన్ని ట్రూప్స్ విత్డ్రా అయ్యాయి, కొన్ని మిలిటరీ డీల్స్ చేసినా కొన్ని ట్రూప్స్ విత్డ్రా అయ్యాయి అనమాట క్రిమియన్ ఏరియా నుంచి. దానికి కారణం ఫ్రెంచ్ ప్రెసిడెంట్, జర్మన్ ఛాన్సలర్ చేసిన దౌత్యం అని చెప్పి చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో ఫస్ట్ యూరోపియన్ యూనియన్ మేజర్ స్టేక్ హోల్డర్ అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ స్టేక్ హోల్డర్ మనందరికీ తెలుసు, అమెరికా మ్యాక్సిమలిస్ట్, అమెరికా ప్రెషరు మ్యాక్సిమలిస్ట్ అనమాట. అమెరికా వెస్ట్రన్ కంట్రీస్ అవన్నీ కూడా ఇప్పుడు రష్యాని కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాయి. దానికి కారణం, ఒక్కసారి మనం రష్యా కనుక స్కోప్ ఇస్తే ఇంకా రష్యా తన పెత్తనం ఇలా కోల్డ్ వార్ పాలిటిక్స్ తిరిగి చూపించే క్రమంలో పడుతుంది అనమాట. దాంతో అమెరికా కానీ, వెస్ట్రన్ కంట్రీస్ కానీ, బ్రిటన్ కానీ, ఇలాంటి కంట్రీస్ కానీ దే ఆర్ వెరీ వ్యారీ అబౌట్ రష్యన్ పొజిషన్ అనమాట ఇప్పుడు ఈ ఇష్యూలో. తర్వాత చైనా ప్రొవోకేటివ్ సిచ్యువేషన్ కావాలి. రష్యా, వెస్ట్రన్ కంట్రీస్ ప్రొవోక్ చేసుకోవడం చైనాకు కావాలి. దానికి కారణం ఏంటంటే, వెస్ట్రన్ హెజిమోనీ తగ్గించాలంటే, ముఖ్యంగా అమెరికన్ పెత్తందారితనం తగ్గించాలంటే ఒక స్ట్రాంగ్ పవర్ పైకి లేవాలి. సో ఎప్పుడైతే అమెరికాని డౌన్ అంటారో అప్పుడు చైనా యొక్క ప్రాబల్యం పెరుగుదని చైనా దానికోసం వెయిట్ చేస్తుంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్కి, యూఎస్కి కూడా డిఫరెన్సెస్ ఆల్రెడీ కొంచెం ఉన్నాయి, ఇంకా పెరిగితే బాగుండు అని చెప్పి చైనా అనుకుంటుంది. ఈ విషయంలో యూఎస్ ఏమో టఫ్ స్టాండ్ తీసుకుంటుంది, యూ ఏమో కొంచెం అకామిడేటివ్ స్టాండ్ తీసుకుంటుంది. మొత్తం మీద ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్కి, అమెరికాకి కొంచెం తేడా వస్తే ఆ ఛాన్స్ కోసం చైనా వెయిట్ చేస్తుంది అనమాట. తర్వాత భారతదేశం ఏం ఆలోచిస్తుంది? ఆల్రెడీ 2014లో రష్యా క్రిమియాని అటాక్ చేసినప్పుడు ఇండియా పెద్దగా రియాక్ట్ అవ్వలేదని ఇండియా మీద చాలా విమర్శలు ఉన్నాయి. మనకి అమెరికా కావాలి,
అదే టైంలో రష్యా కావాలి. అంటే వెస్ట్రన్ వరల్డ్ కావాలి, ఈస్టర్న్ వరల్డ్ కావాలి. అయితే ఇండియా ఏం బిలీవ్ చేస్తుందంటే క్వైట్ అండ్ కన్స్ట్రక్టివ్ డిప్లొమసీ. ఎప్పుడైనా సరే పెద్ద రీసౌండింగ్ కాకుండా క్వైట్గా కన్స్ట్రక్టివ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్పి ఇండియా అనుకుంటుందన్నమాట. సో ఈ మొత్తం ఇష్యూలో, ఈ సినారియాలో మనకేమవుతుందంటే వెస్ట్ ఏషియా, యూరోప్, ఇవన్నీ ఇండో పసిఫిక్, ఇన్ని ఇష్యూస్ వచ్చినప్పటికీ ఓవరాల్గా ఏంటంటే పోస్ట్ కోల్డ్ వార్ 1991 తర్వాత వచ్చిన సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు పెద్ద దేశాలు, ఏ దేశం, రష్యా కానీ అమెరికా కానీ వచ్చి ఇంకో చిన్న దేశాన్ని అటాక్ చేసే శక్తి వాళ్ళకు ఉంది. దాన్ని క్వశ్చన్ చేసే పవర్స్ ఉన్నా సరే ఆ భయం, హెజిమోనీ, డామినెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది వరల్డ్లో. ఆ డిటరెన్స్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యూరోపియన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్కి స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది రావాలి. ఇది ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం, ఎప్పటికీ అనుకుంటాం. రెండోది, ఈరోజు హిందూ పేపర్లో దీని మీదే లీడ్ ఆర్టికల్లో ప్యారలే వేశారు, సెంటర్ పేజ్ ఆర్టికల్లో ప్యారలే వేశారు. దానిలో 2 పదాలు చాలా బాగున్నాయి. ఒకటి నాటో ఎక్స్పాన్షనరీ ఓపెన్ డోర్ పాలసీ. నాటో ఎక్స్పాన్షనరీ ఓపెన్ డోర్ పాలసీ అంటే ఒక డెడ్ లైన్ లేకుండా అందరూ వస్తూనే ఉండండి అని అందరిని అలౌ చేయటం. తర్వాత రిటర్న్ ఆఫ్ గ్రేట్ పవర్ రైవల్రీ. మనకు తెలుసు కదా, యూరోప్లో 18th 19th సెంచరీలో గ్రేట్ పవర్ రైవల్రీ అని జర్మనీ, ఆస్ట్రియా, తర్వాత ఫ్రాన్స్, ఈ దేశాల మధ్య ఇలాంటి పదాలు వాడేవాళ్ళు. తర్వాత కోల్డ్ వార్ టైంలో అమెరికా, రష్యా మధ్య. మళ్ళీ ఇప్పుడు అది రిటర్న్ ఆఫ్ గ్రేట్ పవర్ రైవల్రీ అయిపోయిందనమాట. అంటే పెద్ద పెద్ద దేశాల మధ్య పంతం, పోరాటం, గొడవలు, దీనిలో చిన్న చిన్న దేశాలు నలిగిపోవటం, ఇవన్నీ కూడా. మొత్తానికి ఇండియా మాత్రం తన యుక్రెయిన్లో ఉండే ఇండియన్ సిటిజన్స్కి, స్టూడెంట్స్కి చెప్పింది, టెంపరీగా మీరు అక్కడ ఖాళీ చేసి వచ్చేయండి, యుక్రెయిన్లో పరిస్థితులు బాగాలేవని చెప్పి. అమెరికా కూడా చెప్పింది ఉక్రెయిన్లో క్యూలో తన డిప్లొమసీ ఆఫీసులన్నీ మూసేయటం, ఇవన్నీ కూడా. ఓవరాల్గా అయితే యుక్రెయిన్ పైన యుద్ధమోగాలు కమ్ముకున్నట్టే. కానీ రష్యా యూనిట్ వీటో సిస్టమ్ ఉన్న ప్రపంచంలో, అంటే చాలా దేశాలు ప్రపంచంలో బలంగా ఉన్నాయి, అందరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఇట్లాంటి టైంలో రష్యా యుద్ధాలకు కాలుదుద్దా లేదా అనేది మనం వెయిట్ చేయాలి. కేవలం భయపెడుతుందా, బెదిరిస్తుందా, నిజంగానే యుద్ధాన్ని దిగుద్దా అనేది మనం వెయిట్ చేయాల్సిన టైం అన్నమాట.